రాష్ట్రంలో తాజా ఆర్థిక పరిస్థితులు, ఖర్చుల నియంత్రణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో పొదుపు చర్యలపై సుదీర్ఘంగా చర్చించిన ప్రభుత్వం ఇకపై ఖర్చులు తగ్గించడం, అవసరమైన చోట మాత్రమే వ్యయం చేయాలని నిర్ణయించింది. అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రుల విదేశీ పర్యటనలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఎక్కువ శాతం సమావేశాలను వర్చువల్గా నిర్వహించాలని నిర్ణయించారు. వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని, ఈవీ వాహనాలు, సైకిళ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రతను 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంచాలని, సోలార్ ఎనర్జీ వినియోగాన్ని పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే సమయంలో మహానాడు నిర్వహణపైన టీడీపీ అధిష్టానం చర్చిస్తోంది. వీలైతే మహానాడును వర్చువల్ పద్ధతిలో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 1-2 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి సంతోష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. సంతోష్, ఏపీ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పొదుపు సంబంధించి మోదీ చేసినటువంటి సూచనలకి ఇంకాస్త జోడిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో భాగంగానే వర్చువల్ మీటింగ్స్ పెట్టాలి, తర్వాత విదేశీ పర్యటనలు, మంత్రుల విదేశీ పర్యటనలు కూడా రద్దు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఏసీల టెంపరేచర్ను కూడా నియంత్రించుకోవాలి అని, ఇలా రకరకాల పొదుపు సూచనలు చేస్తూ ఉంటాయి. ఇది ఏపీ ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉందంటారు? అంటే దేశం కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అనేటువంటి భావనలో ప్రజలు ఉంటారా, లేదంటే ఇంకా పానిక్ సిచ్యువేషన్ ఏమైనా క్రియేట్ చేయబడుతుందా? ఎలా ఉంది ఏపీ ప్రజల ఆలోచన? ఎస్, నా దేశం నా భద్రతలో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో భాగంగా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే గనక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయడం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 8 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇటు పెట్రోల్, డీజిల్ తో పాటు గోల్డ్ అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చ అనేది కూడా జరిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయిలు అయితే సగం పైగా తగ్గించినటువంటి నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు సైతము ఆ యొక్క కాన్వాయిన్ అనేది కూడా తగ్గించడం జరుగుతోంది. దీంతో పాటు వర్చువల్ విధానం, అంటే వర్క్ ఫ్రం హోమ్ విధానానికి అయితే కనుక ఇటు తెరలేపేందుకు కూటమి ప్రభుత్వం అయితే కనుక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా మంత్రులు నో వెహికల్ ఫర్ 1 డే, అంటే వారానికి ఒక రోజు అయితే కనుక ఆ వెహికల్ యూజ్ చేయకుండా ఉండేందుకు సిద్ధమవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు అయితే మంత్రులకి దిశానిర్దేశం చేయడం జరుగుతోంది. ఇదంతా చూసుకున్నట్లయితే కనుక ప్రజలలో ఒక అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధుల నుంచే ముందుగానే ఇటు ఒక అవగాహన కార్యక్రమం అనేది ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రజల్లోకి ఒక రీచ్ అవుతుంది. ఎందుకంటే రాబోయేటువంటి సంక్షోభాన్ని ఇప్పటి నుంచే మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇటు విద్యుత్ అంశంలో కూడా సోలార్ వ్యవస్థని ఇటు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా ప్రజలపై భారం పడకుండా కరెంట్ ఛార్జెస్ ని అధిగమించడం, అదే విధంగా గ్యాస్ సరఫరా సైతం కూడా లోటుని సైతం భర్తీ చేసేందుకు గ్యాస్ సరఫరా అనేది పైపుల ద్వారా సరఫరా చేయడం, ఇటువంటి అన్ని అంశాలతో పాటుగా ఇక నుంచి పెట్రోల్, డీజిల్ ఆదా చేయడంతో పాటు గోల్డ్ ని సైతం కొనుగోలు చేయకుండా ఉండేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం కూడా ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానం, హైబ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొంత గ్రేడ్ వరకు కూడా ఈ యొక్క విధానాన్ని అమలు చేసే విధంగా కూడా ఉంటే తప్పనిసరిగా అయితే కనుక ఆదా చేసే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా వారానికి ఒక రోజు తప్పనిసరిగా అయితే కనుక వాహనాల్లో కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ప్రయాణాలు చేయాలి. అంటే ఇటు రైలు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇటువంటి వాహనాల్లో అయితే కనుక చేసేందుకు ప్రత్యామ్నాయంగా ఆలోచించాలంటూ కూడా సీఎం చంద్రబాబు సంతోష్, అలాగే టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మహానాడును కూడా వర్చువల్ గా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే దీని వెనుక రీజన్ ఏంటి? ఏదైతే పొదుపు మార్గదర్శకాలు ఇప్పుడు చేశారో, కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నారో, వాటిని పాటించి ఆదర్శంగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతోనేనా? ఎస్, ఈ పొదుపులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మహానాడు అంటే దాదాపు 27, 28, 29 3 రోజుల పాటు నిర్వహించేటువంటి టీడీపీ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబోయేటువంటి మహానాడు సైతం కూడా ఈ యొక్క వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు కూడా ఇటు సందిగ్ధంలో పడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 3 రోజులకి సంబంధించినటువంటి వాహనాలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘంగా ప్రజలందరూ తరలిచ్చేటువంటి ప్రజాప్రతినిధులతో పాటు వారితో పాటు వచ్చేటువంటి కాన్వాయిస్, అనేక విధాలుగా కూడా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ వినియోగం అనేది కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో కూడా సుదీర్ఘంగా ఒక తుది నిర్ణయంకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క మహానాడిని నిర్వహించేందుకు సిద్ధమైనప్పటికీ కూడా తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఈ యొక్క ఏదైతే మహానాటి నిర్వహిస్తే తప్పనిసరిగా ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తాయి అన్నటువంటి
పరిస్థితుల్లోని మహానాడిని సైతం కూడా నిర్వహించాలా వద్దా అన్న దానిపై అయితే గనక ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా తుది నిర్ణయం అనేది తీసుకోనున్న కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క మహానాడికి వేదికగా అయితే కనుక ఎక్కడి నుంచో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తరలొచ్చే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎక్కువగా ఈ పెట్రోల్ డీజిల్ వినియోగం అనేది ఎక్కువగా ఉపయోగిస్తారన్నటువంటి అంశంలో భాగంగానే ఈ పొదుపుని ఇప్పటి నుంచి ఆదా చేస్తే మాత్రం తప్పనిసరిగా అయితే కనుక ఈ యొక్క మహానాడిని సైతం అధిగమించారు అన్న దానిపై అయితే కనుక ప్రజల్లోకి వెళ్లే యోచనలో ఉంటుంది అంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే కనుక కొంత ఆలోచనకు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారన్నారు, ఒక పక్క మినీ మహానాడిని అనేది కూడా నిర్వహిస్తారు అన్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనిపై మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఆలోచించి మంత్రులకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ఒక కీలకమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, అయితే ఓ వైపేమో పొదుపు చర్యలు అంటూనే మరోవైపేమో సూపర్ 6 హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి నిధుల కొరత రాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? సంక్షేమం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి, మరోవైపు రెండు వైపులా కూడా అభివృద్ధి వేగంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు పరిశ్రమలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా వారికి పాలసీలను సైతం కూడా ఈజీ తరం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలి అన్నటువంటి కోణాలు అయితే కనుక ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అమరావతిలో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే కూడా డీజిల్ అవసరమైనటువంటి నేపథ్యం, రిటైల్ లో కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు, ఇటువంటి అన్ని అంశాల్లో కూడా ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఖర్చులు ఏ విధంగా పెడితే అంటే పెట్టుబడులు పరిశ్రమల్లో వస్తాయి అన్నటువంటి నేపథ్యం, పెట్టుబడులు పెడితే ఇటు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక విధాలుగా కూడా అభివృద్ధి చెందింది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి నేపథ్యంలోనే అటువంటి పరిస్థితుల్లో అయితే ఖర్చు కావచ్చు, మిగిలిన పరిస్థితుల్లో అయితే కనుక పొదుపు చేసే అంశాలు, ఇటువంటి అన్నింటినీ కూడా టాలీ చేసి కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే యోచనలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.